హాయ్ అండి, హలో, వెల్కమ్ టు ఆదిస్ లైఫ్ స్టైల్. ఈరోజు ఈ వీడియోలో మీకు మ్యాంగోతో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తానండి. నిజంగా చాలా సింపుల్గా అయిపోతుందండి. మా పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారని నేను మ్యాంగో ఐస్ క్రీమ్ చేశానండి. ఐస్ క్రీమ్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉందండి. మా పిల్లలు ఎంతో ఇష్టంగా తినేశారండి. మరి ఐస్ క్రీమ్ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా, రండి. ఇక్కడ నేను 2 బంగినపల్లి మామిడికాయలు తీసుకున్నానండి. ఇవి కూడా చాలా స్వీట్గా ఉన్నాయి, చూసారా. ఇలా మీరు కట్ చేసైనా తీసుకోవచ్చు, లేదా ఈ పైన చెక్కంతా తీసేసి అలా అయినా తీసుకోవచ్చండి. నేను 2 రకాలుగా తీసుకున్నాను. ఫస్ట్ ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బంగినపల్లి కాయలు లేకపోతే రసాలు ఉన్నా కానీ మీ రసం పిండేసేయండి, సరిపోతుంది. లోన టెంక తీసేసి మొత్తం రసం అంతా పిండేస్తే అయిపోతుందండి. ఇలా ముక్కలు కొయ్యాల్సిన అవసరం కూడా లేదు. ఇలా అన్నీ కూడా సన్న సన్నగా ముక్కలు కట్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ వరకు పాలు పోస్తున్నానండి. నేను క్రీమ్ మిల్క్ పోస్తున్నాను దీంట్లో. ఈ పాలు కూడా బాగా సగానికన్నా తక్కువ అయ్యేలాగా మరిగించుకోవాలండి. ఇలా బాగా మరిగిన తర్వాత నేను జీడిపప్పు ముక్కలు ఒక 10-15 వరకు సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. చూసారా, మీగడ కూడా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోనే మనము స్వీట్కు సరిపడా పంచదార కూడా వేసుకోవాలండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను, ఎందుకంటే మ్యాంగో చాలా స్వీట్ ఉందండి. ఇది మొత్తం కలిపేసుకొని చల్లారిన తర్వాత ఈ మ్యాంగో ముక్కల్లోనే ఈ పాలు కూడా పోసేసి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇవన్నీ మిక్స్ చేసేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారా, చాలా క్రీమీగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం ఒక స్టీల్ గిన్నెలో కానీ లేకపోతే ఒక గాజు గిన్నెలో కానీ మీరు దాంట్లో వేసేసుకొని పైన డ్రై నట్స్ వేసేసుకోవాలండి. మీ దగ్గర ఏ అవైలబుల్ ఉంటే అవి. నేనైతే కాజు, బాదం వేసానండి, సన్నగా కట్ చేసేసుకొని. ఇలా వేసుకొని మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో 6 అవర్స్ వరకు పెట్టుకోవాలండి. ఇప్పుడు 6 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి, చూసారా. టేస్ట్ కూడా అంతే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.